అన్నపూర్ణ గారు అనగానే నాకు మైండ్లో మెదిలేది ఏంటంటే విపరీతమైన లౌక్యం, విపరీతమైన కలుపుగోలుతనం, చాలా నొప్పింపక తానొవ్వక అద్భుతమైన మీ లైఫ్ స్ట్రాటజీ బాగుంటుంది. మీకు ఎవరితోనూ వివాదాలు ఉండవు, మీకు అందరూ మిమ్మల్ని ప్రేమిస్తారు. ఇలా మిమ్మల్ని మీరు మలుచుకుంటూ వచ్చారే, ఆ పద్ధతి చాలా గొప్పగా ఉంటుంది. ఆ అంతరంగం గురించి చెప్పండి. మలుచుకోవడం ఏం లేదండి, మనకని మనం ఒక్కడిగానే వస్తాం తల్లి కడుపులోంచి, ఆ తర్వాతే అన్నీ ఏర్పడతాయి. అలాగే ఇండస్ట్రీలో కూడా నేను పిలిస్తే వచ్చాను. మా అమ్మగారు నన్ను ఆనందంగా ఆ 9 months చూసుకుంటా ఎలాగా భూమి మీదకి తెచ్చారో, ఇండస్ట్రీ వాళ్ళు కూడా నన్ను అలాగే పాపులర్ చేశారు. చేసిన వాళ్ళకి క్రెడిట్ ఇస్తున్నారు. అందుకని నేనేంటంటే మనం ఎవరితో విరోధం పెట్టుకోవాల్సినంత అవసరం లేదు. ఎందుకంటే ఇది ఎవరికి వాళ్ళు ఎదగాలి, అవతల వాళ్ళు చెప్పింది విని చేయగలగాలి. తర్వాత నేను ఇది పక్కా వ్యాపారం అనుకుని చేయను. కొంచెం నాకు ఇష్టం, కొంచెం బతకాలి కాబట్టి. అందుకని నాకు రెగ్యులర్ ప్రొడ్యూసర్లు అండి. ఒక సినిమా చేసినా, ఓకే, ఏ వర్క్ చేసినా, ఇంక్లూడింగ్ ఇప్పుడు సీరియల్ చేసినా కూడా మళ్ళీ అడుగుతారు నన్ను. అది భగవంతుడు మనకిచ్చిన ఒక వరం అనుకుంటాను నేను. అందుకని ఇండస్ట్రీకి దూరం అవ్వడం ఇష్టం లేదు. తర్వాత అందరూ నా సొంతం అని ఒక ఫీలింగ్ నాకు. జనరల్గా ఎవరిని చూసినా నాకు మనకంటే వాళ్ళు బాగా చేస్తున్నారు అనేది ఉండదు. నాకు చేతకారలేదు కానీ వాళ్ళు బాగా చేస్తున్నారు అనుకుంటాను నేను. అది దానివల్ల కూడా ఏం పెద్ద విరోధాలు వచ్చి ఉండకపోవచ్చు. లౌక్యం అంటూ ఏం లేదండి. ఏదైనా కష్టం వేస్తే మొహం మీద అడిగేసి రేపటి నుంచి నేను మీతో మాట్లాడినండి, మీరు కూడా నాతో మాట్లాడొద్దని చెప్పేస్తాను డైరెక్ట్గా. ఎందుకంటేనండి ఇష్టం లేని మనిషి ఎదురుగుండా వెళ్ళను నేను. నాకు నచ్చకపోయినా నేను వెళ్ళను, వాళ్ళకి నచ్చలేదని తెలిసి నేను పక్క నుంచి వెళ్ళిపోతాను. అంటే విరోధం లేకుండానే జీవించాలి అనేది మరి నాకు కూడా తెలియదు కానండి, ఎందుకో అలా వచ్చింది. పెద్దగా నేను విరోధాలు ఏం పెట్టుకోను. ఏ ఆర్టిస్ట్ని చూసినా నాకు అంటే జలసీ కూడా రాదండి. జలసీ అనిపించదు నాకు. వాళ్ళు బాగా చేశారు, ఇలా మనం కూడా ఇంకొక క్యారెక్టర్ ఏదైనా ఉంటే చేయాలి అనే ఫీలింగ్ తప్పిస్తే ఇంకొక థాట్ లేదు నాకు. అందువల్ల ఒకవేళ విరోధం ఉంటే ఉండకపోవచ్చు. బాగుంది. స్వర్గ నరకంలో హీరోయిన్గా పరిచయం అయ్యారు కదా. హీరోయిన్ అంటే నా ఉద్దేశం, నా పర్సనల్ ఫీలింగ్ చెప్తున్నా. చెప్పండి. హీరోయిన్గా అలాగే కంటిన్యూ ఉంటే ఈ పోటీలో ఎందుకు అనవసరంగా అనుకుని మదర్ జోన్ ఒకటి ఖాళీగా ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళిపోతే ఫుల్ ఒక 30-40 ఏళ్ళు దున్నేయచ్చు అనే ఒక ముందు చూపు మీకు ఎలా వచ్చింది? ఏమంటే అది ముందు చూపు కాదు. ఎందుకంటే అప్పటికి మదర్ అని పడే ఒక అంత క్యారెక్టర్ కూడా కాదు నాది. నేను కూడా పిల్లలాగా ఎందుకుంటా అదే నేను గుమ్మడి గారు 25 ఏళ్లకే తండ్రి అయిపోయినట్టు మీరు కూడా 20 ఏళ్ళు నిండకుండానే తల్లి అయిపోయారు కదా. అవునండి. ఎందుకు అలా అయ్యానంటేనండి, చాలా యంగ్గా హీరోయిన్ అంటే నా దృష్టిలో పెద్ద కళ్ళు ఉండాలి, తర్వాత మాట్లాడితే చూసే వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా ఉండాలి, తర్వాత వాళ్ళు డ్యాన్స్ చేస్తే బాగుంటారు, అలా వయ్యారంగా ఉండాలి. అంటే మనం చూడని ఒక రంభ, ఊర్వశి, మేనక వాళ్ళే నా దృష్టిలో హీరోయిన్లు. అంటే మనం చూడని వాళ్ళే హీరోయిన్లు వింటే బాధపడతారేమో. ఏమన్నా పడనివ్వండి, దానికి దీనికి సంబంధం లేదు. నేను బాగుండను నేను ఎందుకో నాకు అనిపించిందండి. నేను అంతకుముందు జంజాల గారి నాటకాలు అవి వేశాను. ఆయన మదరు ఒక నాటకం, సంధ్యారాగంలో శంఖారావు అని ఒక నాటకం వేశాను. ఆ నాటకంలో మదర్ వేశాను. బట్ ఆ క్యారెక్టర్ ఎందుకో అప్పుడే నాకు చాలా బాగా నచ్చేసింది. జంజాల గారు నా కొడుకు వేషం, నేను మదర్. యంగ్ ఓల్డ్ ఉండేది నాటకంలో, ఎంత యంగ్ ఉంటుంది కొంచెం. ఆ క్యారెక్టర్ చేసే అది బ్రెయిన్లో ఉండిపోయిందండి. ఇట్లాంటివి వేస్తే మనకి మన కుటుంబానికి మర్యాద తక్కువ కాకుండా ఇంకా ఇన్ని సంవత్సరాలు ఉంటాను అనుకోలేదండి నేను. ఉంటాం మన ఇండస్ట్రీలో కొంతకాలం. అప్పుడు మదర్లు ఎక్కువ మంది ఉన్నారా అది కూడా తెలియదండి నాకు. మన మర్యాదకి మనం మర్యాదగా సొసైటీలో. మీరు వచ్చింది ఒక సంధికాలం కదా, అప్పటికి ఛాయాదేవి, సూర్యకాంతం లాంటి వాళ్ళు రిటైర్ అవుతున్నారు,
కొత్త మదర్లు ఎవరు ఎంటర్ అవ్వలేదు, కరెక్ట్గా మీరు టైంకి దొరికారు ఇండస్ట్రీ. అదే అంటే ఇండస్ట్రీకి నేను టైంకి దొరికానంటే నాకు అంత ఆలోచన కూడా లేదండి. యాదృచ్ఛికంగా అంటే నాకు ఇవైతే మనకు మర్యాదగా ఉంటుంది సొసైటీలో. మనం ఒకవేళ రేపు వేషాలు వేయకుండా మన ఊర్లో మనం ఉంటే కూడా పలకరింపుకు బాగుంటుంది. మనం సొసైటీలో చాలా కాలం జీవించవచ్చు. ఇప్పుడు ఒక డాన్సర్ వేసామనుకోండి, ఒక క్లబ్ డాన్సర్ లాగా ఏదో నిజంగానే మహా అందం భగవంతుడిచ్చి చేసుంటే బయట ప్రపంచంలో మనం తిరగలమండి, మన సొసైటీలో తిరగలేము. ఇప్పుడు అనుకోండి కలుపుగోలుతనం అన్నారే, ఈ వేషాలు వేయబట్టి ఇంతమంది కలుపుగోలుగా నన్ను పలకరిస్తున్నారు. నాకు ఎందుకో బాగుంది. జగమంత కుటుంబం అని ఆయన రాసి నాకు కూడా జగమంత కుటుంబం. ఖచ్చితంగా. మామూలుగా ఇండస్ట్రీలో షూట్ జరిగేప్పుడు హీరోయిన్కి దక్కే మర్యాద వేరు, ఒక సౌకర్యవంతంగా ఒక రిజర్వేషన్ ఇస్తారు కదా, అది చూసి టెంప్ట్ అవ్వలేదా మీరు అప్పుడైనా? లేదండి, మర్యాద అంచనా వేయకూడదు. ఓకే, అంటే నేను ఆ మర్యాద కాదు, కొన్ని సౌకర్యాలు ప్రత్యేకంగా. సౌకర్యం కూడా ఏముందండి, మనం తినే అన్నం, మనం తినే మంచినీళ్ళు, మనం తాగే కాఫీ వేరే గ్లాసులో ఇస్తారు వాళ్ళకంటే. ఏముంది వేరే గ్లాసు. పైగా ఆ రోజుల్లో ఈ తారతమ్యాలు కూడా, నేను వెళ్ళిన కొత్తల్లో పెద్ద తారతమ్యాలు లేవండి. ఇప్పుడు బాటిల్స్ మంచినీళ్ళు ఇస్తున్నారు, కానీ అప్పుడు మా మంచినీళ్ళు మేమే పట్టుకెళ్ళేవాళ్ళం. బాయ్స్ ఇచ్చేవాళ్ళు, అవి ఎట్ట పట్టుకొచ్చారో ఏంటో లేని ఇంట్లో కాగబెట్టుకుని మన కాశీకి రామేశ్వరానికి వెళ్తారే మరచెంబులు, అలాగా. ఇప్పుడు అందమైన బోల్డ్ ప్రోడక్ట్లు వచ్చాయండి, అప్పుడు అవి కూడా లేవు. ఇప్పటికి కూడా ఉంది నా ఇంట్లో ఇంత మరచెంబు. దాంట్లో మంచినీళ్ళు కాగబెట్టి పోసుకుని రాత్రిపూట కాగబెట్టి కుండలో పోసి మా వాళ్ళు పొద్దున్నే అందులో పోస్తే ఆ మరచెంబు తీసుకుని షూటింగ్కి వెళ్తే అందరికీ భోజనం. ఆ భోజనాలు కూడానండి ఏం పెడుతున్నారు ఏంటి అని ఆలోచించే అంత తెలివితేటలు అప్పటి వాళ్ళకి లేవండి. అవి తెలివితేటలు అని కూడా అన్ను. మనం మనం బాగా యాక్ట్ చేస్తున్నాం, మనకు మంచి వేషం ఇచ్చారు, ఈ వేషం మజానే తప్పితే అండి మర్యాద మజా లేదు. ఇప్పుడు వస్తానే ఒక కారు, ఆ డోర్ తీయడానికి ఒక మనిషి, ఇలా అది బేషిజం వాళ్ళకి వాళ్ళు పెంచుకుని పిచ్చివాళ్ళు అవుతున్నారు అంటానండి నేను. మీరేమన్నా అనుకోండి, తప్పేముంది, మీ అభిప్రాయం మీరు చెప్పారు, జరుగుతున్నదే చెప్పారు. ఎందుకంటే ఎక్కువ మర్యాదను కోరుకుంటే పిచ్చివాళ్ళు అవుతారు. మనకి జనరల్గా ఇచ్చే మర్యాద ఎలాగూ ఇస్తారు, అంతకంటే అతిగా కోరుకుంటే పిచ్చిగా ఉంటుందని నా కోరుకుంటే రాదు కూడా కదా, విషయాన్ని బట్టే కదా మర్యాద. అప్పట్లో హీరోయిన్కి ఒక మర్యాద, మనకు మర్యాద కదా. హీరోయిన్కి ఒక స్టాఫ్, హీరోకి ఒక స్టాఫ్ ఉండేవాడు. ప్రతిమ వాళ్ళందరూ మామూలుగా ఉండేవాళ్ళు. అయినా అప్పటి హీరోలు పద్ధతిగానే ఉండేవాళ్ళు, హీరోయిన్లు కూడా పద్ధతిగానే ఉండేవాళ్ళు వాళ్ళ వరకు వాళ్ళు. ఎందుకంటే గంటకి టచ్అప్ చేసుకోవాలి, వాళ్ళకు స్టాఫ్ ఉంటారు, వాళ్ళు పక్కన కూర్చుంటారు. ఇలా రూముల్లో క్యారవాన్లు అవన్నీ ఏం లేవండి. ఒక మేకప్ మేనే మేకప్, ఒక హెయిర్ డ్రెస్సరే హెయిర్ డ్రెస్, మనిషికి ఒకళ్ళు లేరు. ఇప్పుడంటే తప్పదు,